Hello my dear YouTube family, welcome back to our channel. Stay tuned with Anu. ఈ వీడియోలో 2 కుర్తీ సెట్స్ అన్బాక్సింగ్ చేస్తున్నానండి మింత్రా నుంచి ఫ్రమ్ ది బ్రాండ్ ఇండోఎరా. ఫస్ట్ వన్ సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ అన్నమాట. నెక్ రౌండ్ నెక్ వచ్చింది అండ్ ఇక్కడ కీ హోల్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు. అప్పర్ పార్ట్ ఇలా సింపుల్గా చిప్స్తో సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి. స్లీవ్స్ వచ్చేసి 3/4 ఎల్బో స్లీవ్స్ ఉన్నాయి. స్లీవ్స్కి కూడా రిచ్గా సేమ్ యోక్ పార్ట్ దగ్గర ఉన్న వర్క్తో ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. కుర్తీ మెటీరియల్ వచ్చేసి రేయాన్ మెటీరియల్ అండి, క్వాలిటీ బాగుంది. అప్పర్ పార్ట్ వర్క్తో డీటెయిలింగ్ ఇచ్చి రిమైనింగ్ అంతా కూడా ప్లెయిన్గా ఉంది. ఇన్సైడ్ లైనింగ్ లేదు అండ్ బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంది. నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ కలర్లో ఇచ్చారు. సెమీ ఎలాస్టికేటెడ్ వేస్తో పాటు వన్ సైడ్ పాకెట్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ యాంకిల్ దగ్గర సింపుల్గా సీక్వెన్స్ వర్క్తో డిజైన్ చేశారండి. ప్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ కుర్తీ ఫ్యాబ్రిక్ అనమాట. ప్యాటర్న్ వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్ ప్యాటర్న్. నెక్స్ట్ చున్నీ వచ్చేసి కాంట్రాస్ట్గా గ్రే కలర్లో ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ మెటీరియల్ అండి. దుపట్టా లెంత్ కానీ విడ్త్ కానీ బాగానే ఉంది. దుపట్టాకి 2 సైడ్స్ కూడా జరీ వివింగ్ బార్డర్తో పాటు మిడిల్లో ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ వచ్చిందనమాట. నా హైట్ వచ్చేసి 5'4" అండి. ఫిట్టింగ్ నాకు కొంచెం టైట్గా ఉంది. లుక్ వైజ్ ఇట్స్ ఏ సింపుల్ కుర్తీ సెట్ అనమాట. బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో బాగుంది, డీసెంట్గా అనిపించింది. వర్క్కి ఇన్సైడ్ ఫ్యాబ్రిక్తో కవర్ చేశారండి. సో డ్రెస్ ట్రై చేసినప్పుడు కంఫర్టబుల్గానే అనిపించింది. సేమ్ ప్యాటర్న్లో కలర్స్ చాలా ఉన్నాయండి, బట్ ప్రైస్ వేరియేషన్ అయితే ఉందన్నమాట. కలర్స్ అన్నీ కూడా ఒకే సేమ్ ప్రైస్లో లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. సైజెస్ ఎక్స్ట్రా స్మాల్ నుంచి స్టార్ట్ అయ్యి XXL వరకు ఉన్నాయన్నమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుందండి, ట్రై చేయొచ్చు. ప్రైస్ 999 రూపీస్. నెక్ సెట్ ఇది కూడా సేమ్ బ్రాండ్ అండి, ఇండోఎరా. సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ అనమాట. నెక్ రౌండ్ నెక్ వచ్చింది అండ్ ఇక్కడ బటన్స్తో డీటెయిలింగ్ ఉంది. ఫస్ట్ బటన్ ఓపెనబుల్. స్లీవ్స్ వచ్చేసి 3/4 ఎల్బో స్లీవ్స్ ఉన్నాయి అండ్ స్లీవ్స్కి ఎడ్జ్లో సింపుల్గా మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో కట్ వర్క్ ప్యాటర్న్లో డిజైన్ చేశారండి. అండ్ ఇక్కడ బటన్స్తో డీటెయిలింగ్ ఇచ్చారు. ఫస్ట్ బటన్ మాత్రమే ఓపెనబుల్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ అని ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారండి, బట్ ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు, మిక్స్డ్ కాటన్లా ఉంది. ఇన్సైడ్ లైనింగ్ లేదు. నెక్స్ట్ ప్యాంట్ సెల్ఫ్ కలర్లో ఉంది. సెమీ ఎలాస్టికేట్ వేస్తో పాటు వన్ సైడ్ పాకెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ యాంకిల్ దగ్గర స్లీవ్స్కి వచ్చినట్టే సేమ్ వర్క్తో ఇక్కడ కూడా డిజైన్ చేశారండి. ప్యాంట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ మిక్స్డ్. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి సెల్ఫ్ కలర్లో ఇచ్చారు. ఫ్యాబ్రిక్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లా ఉంది. మిడిల్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో డిజైన్ చేసి 2 సైడ్స్ ఇలా బార్డర్తో డీటెయిలింగ్ ఇచ్చారు. లెంత్ అండ్ విడ్త్ బాగానే ఉందండి. ప్రైస్ 999 రూపీస్. ఫిట్టింగ్ వైజ్ నాకు ప్రాపర్గానే ఉందండి, బట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అసలు బాగాలేదు. ఇక్కడ బటన్కి అటాచ్ చేసిన ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ సరిగా లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, కుర్తీకి ఇలా లింక్లా వచ్చేస్తుంది అనమాట. ఈ 2 కుర్తీ సెట్స్లో ఫస్ట్ సెట్ చాలా బాగుందండి క్వాలిటీ. ఈ సెట్ అయితే అంత బాగాలేదు. అండ్ ఏదైనా బ్రాండ్ గురించి మన ఛానల్లో రివ్యూ చూడాలనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ట్రై చేస్తాను. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ విత్ అను.